ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రావణ మాస మహత్యంలో భాగంగా సంక్రమణ వ్రతం గురించి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. స్కాంద పురాణంలో ఉన్నటువంటి శ్రావణ మాస మాహాత్మ్యంలో ఉన్నటువంటి అంశం ఇది. పరమేశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనత్ కుమారుడికి చెబుతూ ఉన్నాడు ఈ శ్రావణ మాస మహత్యాన్ని. సాధారణంగా శ్రావణ మాసంలో కర్కాటక లేదా సింహ సంక్రమణాలు ఏదో ఒకటి వస్తుంది. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 17వ తేదీ సింహ సంక్రమణం వచ్చింది. అంటే 12 సంక్రమణాలు ఉంటాయి. సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు. ఆ 30 రోజులకి ఒక మాసం అని పేరు పెట్టారు. అవే రాసులు. దానిలో భాగంగా 17వ తేదీ సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు సూర్య భగవానుడు. మొన్న 17వ తేదీ వచ్చింది. ఈ విధంగా సంక్రమణాలు గనక వచ్చినప్పుడు చెయ్యవలసినటువంటి విధుల గురించి తెలియజేస్తున్నాను వినవయ్యా అంటున్నాడు పరమేశ్వరుడు. వాస్తవానికి శ్రావణం భాద్రపదం ఈ 2 మాసాలు వర్షకాలం అని పిలుస్తాం మనం. ఈ వర్షాకాలంలో నదులు రజస్వలగా ఉంటాయి. అంటే ఈ కర్కాటక సింహ సంక్రమణాల మధ్యకాలంలో నదులు రజస్వలగా చెప్పబడ్డాయి. నదులు ఎందుకు రజస్వల అవుతాయి? దాని అర్థం ఏంటంటే ఎక్కువ వర్షాలు పడి బురద నీరంతా నదుల్లో కొట్టుకొస్తుంది. అనేక చెట్లు చామలు అన్నీ కూడా వరదల వల్ల కొట్టుకొస్తాయి. దానివల్ల ఆ నదుల నీళ్లు కలుషితంగా ఉంటాయి, అశుభ్రంగా ఉంటాయి. అందుకని ఆ కాలాన్ని నదులకి రజస్వలాకాలంగా చెప్పారు పెద్దలు. కాబట్టి సముద్రంలోకి సరాసరిగా వెళ్ళే నదులందు తప్ప మిగతా నదుల్లో ఆ సమయంలో స్నానం చెయ్యకూడదు అనేది ఒక శాస్త్రం కూడా మినహాయింపించింది. అంటే కొన్ని నదులు సముద్రంలో నేరుగా కలవు, ఉపనదులుగా ఉండి వేరొక నదిలో కలిసి ఆ తరువాత సముద్రంలో కలుస్తాయి. ఉదాహరణకి తుంగభద్ర నది ఉంది. తుంగభద్ర నది నేరుగా సముద్రానికి వెళ్ళదు, కృష్ణానదిలో కలిసి ఆ తర్వాత హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ఇప్పుడు గంగా, సింధు, బ్రహ్మపుత్ర, గోదావరి ఈ నదులన్నీ కూడా నేరుగా సముద్రంలోకి వెళ్ళి కలుస్తాయి. ఆ నదులలో స్నానానికి పెద్దగా నియమాలు చెప్పాల. వాస్తవానికి ఆ నదుల్లో నీళ్లు కూడా ఎర్రగా బురదమయంగా ఉంటాయి. ఈ కాలంలో ఈ రోజున టీవీలో కూడా చూపించారు, వరదలు వస్తున్నాయి, ధవళేశ్వరం దగ్గర ఇన్ని లక్షల క్యూసెక్కులు వెళ్ళిపోతున్నాయి, రాజమండ్రి దగ్గర చూపించారు. నదుల నీళ్లు స్వచ్ఛంగా ఉండవు.
ఎందుకని బురదమయంగా ఉంటాయి. కొండల మీద కోనల మీద పడ్డ నీళ్లు ఆ మట్టిని కరిగించుకొని తమతో పాటు తీసుకువెళ్తాయి. అందుకనే అశుభ్రంగా ఉంటాయి. కొందరు ఋషులు చెప్పిన దాని ప్రకారం అగస్త్య నక్షత్రం ఉదయించేటంత వరకు నదులకి ఈ రజస్వల నియమం వర్తిస్తుంది అని. కొన్ని నదులు గ్రీష్మ ఋతువులో ఎండ వేడిమికి ఆవిరైపోయి ఎండిపోతాయి. మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు నిండటం మొదలు పెడతాయి. అలాంటి నదులలో వర్షాకాలం వచ్చిన తర్వాత 10 రోజుల పాటు స్నానం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ నదుల గమనం 8000 ధనస్సుల పరిమాణానికి తగ్గకుండా ఉంటుందో వాటిని మాత్రమే నదులు అనాలి. ఒక ధనస్సు అంటే 6 అడుగులు. ఆ పరిమాణం కూడా లేనటువంటి వాటిని గెడ్డలని వాగులని పిలుస్తారు. కర్కాటక సంక్రమణం ప్రారంభం అయిన తర్వాత మొదటి 3 రోజులు మహానదులు మాత్రం రజస్వలగా మారతాయి. మొదటి 3 రోజులు స్త్రీలలాగా 4వ రోజునవి పరిశుద్ధం అవుతాయి. గోదావరి, భీమరథి, తుంగభద్ర, వేణిక, తాపి, పయోష్ణి ఈ 6 నదులు వింధ్యకి దక్షిణాన ఉంటాయి. భాగీరథి, నర్మద, యమున, సరస్వతి, విశోక, వితస్త ఈ 6 నదులు వింధ్యాచలానికి ఉత్తర భాగంలో ఉంటాయి. ఈ 12 మహానదులు దేవ ఋషుల ప్రాంతంలో ప్రాదుర్భవించినవి. దేవిక, కావేరి, వంజర, కృష్ణ ఈ మహానదులన్నింటికీ కర్కాటక సంక్రమణం ప్రారంభం అయిన తర్వాత ఒకే ఒక్క రోజు రజస్వల దోషం వర్తిస్తుంది అని పురాణం చెబుతోంది. గౌతమి నదికైతే 3 రోజుల కాలం ఈ రజస్వల దోషం వర్తిస్తుంది. అదే చంద్రభాగ, సతీ, సింధు, సరయు, నర్మద, గంగా, యమున, ప్లక్షజాల, సరస్వతి ఇటువంటివి కొన్ని నదములుగా చెప్పబడటం వల్ల వీటికి రజస్వల దోషం వర్తించదు. నదములు అంటే పశ్చిమంగా ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలవటం. పశ్చిమ సముద్రం అంటే మనం ఏదో ఇప్పుడు అరేబియా సముద్రం అని ఏదో పేరు పెట్టారు మన వాళ్ళు, కానీ దానికి పేరు పశ్చిమ సముద్రం. అలాగే సోణ, సింధు, హిరణ్య, కోకిల, ఆహిత, గర్ఘర, శతద్రు ఈ 7 నదులు ఎప్పుడు కూడా పవిత్రమైనవి. అలాగే అత్యంత పవిత్రమైనటువంటి గంగ, పరమ పవిత్రమైనటువంటి యమున. ఎందుకంటే కృష్ణ పరమాత్మ నడయాడినటువంటి, స్నానం చేసినటువంటి, నీళ్లు తాగినటువంటి నది యమున. అలాగే సరస్వతి. ఈ 3 నదులు గుప్త రజోదోషం కలిగినవి మాత్రమే కాబట్టి ఇవి ఎల్లప్పుడూ నిర్మలమైనవి. వీటికి స్నానానికి ఏం విధి విధానాలేం చెప్పల. ఈ రజోదోషం కేవలం నదులకే తప్ప నదీ తీరాలలో ఉండే వాళ్లకు మాత్రం వర్తించదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రజోదోషంతో దూషితమైనటువంటి నదీ జలాలు కూడా గంగా జలంతో గనక కలిపితే ఆ నదీ జలాలు పరమ పవిత్రమైపోతాయి. మేకలు, గోవులు, గేదెలు, స్త్రీలు, వర్షం వల్ల భూమిని చేరినటువంటి కొత్త నీళ్లు ఇవి 10 రాత్రులు గడవగానే శుద్ధిని పొందుతాయి అన్నారు. మేకలు, గోవులు, గేదెలు, ఆడవాళ్ళు వర్షం వల్ల భూమి మీదకు వచ్చినటువంటి కొత్త నీళ్లు. అందుకనే కొత్త నీళ్లు చెరువులోకి రాగానే తాగరు. మా గ్రామాల్లో 10 రోజులు గడిచిన తర్వాత ఏమవుతుంది, మెల్లిగా అందులో ఉండే బురదంతా సెటిల్ అవుతుంది కిందికి. అప్పుడు నీళ్లు స్వచ్ఛంగా మారుతాయి. ఇదనమాట 10 రాత్రులు అనేది. ఈ విధంగా ఈ పైన చెప్పినవన్నీ కూడా 10 రాత్రులు గడవగానే
శుద్ధిని పొందుతాయి. అలాగే బావులు, నూతులు ఇవి లేనటువంటి ప్రదేశాల్లో మాత్రం నదీ జలాలు ఎప్పుడు కూడా అమృత తుల్యాలే. చూసారా ఎంత మినహాయింపు ఇచ్చిందో శాస్త్రం. ఒక నుయ్యి కానీ బావి కానీ లేకపోతే ఈ నదీ జలాలు రజోదోషంతో ఉన్నాయని మనం గనక నీళ్లు తాక్కుండా ఇంకేదన్నా చేస్తే బతకరు కదా. అందుకని శాస్త్రం మినహాయిపించింది. అటువంటప్పుడు గ్రామానికి అవసరమైనటువంటి నదీ జలాలకి ఈ రజోదోషం వర్తించదు. మరొకరి చేత మోసుకొని తేబడినటువంటి నీటికి కూడా రజోదోషం వర్తించదు. అందుకనే గత కాలంలో కొంతమంది కావాళ్లతోటి తెచ్చి నీళ్లు కొంతమందికి డబ్బులు ఉన్న వాళ్ళకి పోసేవాళ్ళు. అలాగే ఉపాకర్మ, ఉత్సర్గ కర్మ, ప్రాతకాల స్నానం, ఆపదలు వచ్చినప్పుడు, సూర్యచంద్ర గ్రహణ కాలాల్లో రజోదోషం వర్తించదు. అలాగే గోశాంతి విషయాలు ఏంటంటే, సూర్యుడు సింహరాశిలోకి సంక్రమణం చేసినప్పుడు ఒక గోవు గనక ఈనితే అంటే ప్రసవిస్తే ఆ ఆవుకి 6 నెలల్లో మృత్యు వాటిల్లే అవకాశం ఉందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి దానికి పరిహారంగా శాంతి కర్మ జరిపించాలి. లేకపోతే ఆ గోవుని మనం నష్టపోతాం. ఆలస్యం కాకుండా ప్రసవించినటువంటి గోవుని బ్రాహ్మణోత్తముడికి అదే సమయంలో దానం ఇచ్చేసేయాలి. అలాగే నల్ల నువ్వులతో హోమం చేయించాలి. ఆ తరువాత నేతిలో కలిపినటువంటి నల్ల నువ్వులతోటి 1008 ఆహుతులను వేయాలి. 1008. ఆ రోజంతా ఉపవాసం చేసి ఒక బ్రాహ్మణోత్తముడిని పిలిపించుకొని శక్తి కొలది దక్షిణగా కొంత ద్రవ్యాన్ని కూడా సమర్పించాలి. ఈ సింహ సంకరణ సమయంలో గోశాలల్లో గనక గోవులు ప్రసవిస్తే దాని యొక్క అనిష్ట పరిహారానికి తప్పకుండా శాంతి కర్మ చేయాలి. అస్యవామం అనేటువంటి సూక్తంతో, తద్విష్ణోహో అనే మంత్రంతో, నేతిలో కలిపినటువంటి నల్ల నువ్వులతోటి 108 ఆహుతులతోటి, మృత్యుంజయ మంత్రంతో 1000 ఆహుతులతోటి హోమం చేయాలి. ఆ తరువాత శ్రీ సూక్తం లేదా శాంతి సూక్త మంత్రాలతోటి స్నానం చేయాలి ఆ యజమాని. ఈ విధంగా చేయటం వల్ల అనిష్ట పరిహారం జరిగిపోతుంది. ఇక దానాల వివరాలు గనక పరిశీలిస్తే, క్షమించాలి, కాస్త నిన్నటి నుంచి పట్టుకుంది ఈ జలుబు తుమ్ములు. కర్కాటక సంక్రమణ సమయంలో అయితే ధేనుదానం అనేటువంటి కర్మని ఆచరించాలి. సింహ సంక్రమణంలో గనక అయితే గొడుగుతో పాటు బంగారం కూడా దానం చేయాలి. ఇది శ్రేష్టం. అలాగే శ్రావణ మాసంలో వస్త్రదానం అనేది అత్యంత శ్రేష్ట ఫలితాలు ఇస్తుంది. దానము అనగానే కొన్ని దానాలు మాత్రమే బ్రాహ్మణులకు ఇవ్వాలి. ఈ వస్త్రదానం, అన్నదానం అనేది వస్త్రాలు ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వాలి, తప్పులేదు. అన్నం కూడా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి. వాడి కులం ఏంటి, వాడి జాతి ఏంటి, వాడి మతం ఏంటి చూడకూడదు. కాబట్టి ఆకలి గుని ఉండటమే ఆ దాతకు అర్హత. వస్త్రాలు బాగా అవసరంలో ఉండటమే వస్త్రదాన ప్రతిగ్రహీతకి అర్హత. అటువంటి వాళ్ళకి వస్త్రదానం గనక చేసుకుంటే శ్రేష్టమైన ఫలితం వస్తుంది. భగవంతుడైనటువంటి శ్రీధరుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కోసం, శ్రీధరుడు అంటే విష్ణుమూర్తి, శ్రావణ మాసంలో నెయ్యి, నేతి పాత్ర, పండ్లు బాగా వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులకు దానం చేయాలి. వేదాధ్యయన సంపన్నుడికి దానం చేయాలి.
అట్లాగే పరమేశ్వరుడు చెబుతున్నాడు, ఓ సనత్ కుమార, నా ప్రీతి కోసం అంటే శివుడి యొక్క ప్రీతి కోసం శ్రావణ మాసంలో చేసే దానాలు మిగతా మాసాలలో చేసే దానాల కంటే కూడా అధికమైన అక్షయమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. 12 మాసాల్లో ఈ శ్రావణ మాసం కంటే ప్రీతిపాత్రమైనటువంటి మాసం నాకు ఒకటి లేదు అంటున్నాడు పరమేశ్వరుడు. శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఈ మాసంలో వ్రతం చేసినటువంటి మానవుడు, సోమవార వ్రతం గురించి మనం చెప్పుకున్నాం గతంలో మన ఛానల్లో, అటువంటి వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు అన్న. అలాగే కర్కాటక సింహ సంక్రమణాలు ఏ మాసంలో వస్తాయో అంతకంటే గొప్పదైనటువంటి మహత్యం మరి ఏ మాసానికి ఉంటుంది ఆలోచించు సనత్ కుమార అన్నాడు. ఎవరైతే ఈ శ్రావణ మాసం అంతా ప్రాతకాల స్నానం నియమపూర్వకంగా చేస్తారో వాళ్ళు 12 మాసాలలో కూడా ప్రాతకాలంలో స్నానం చేసినటువంటి పుణ్యాన్ని పొందుతారు. స్నానానికి కూడా సంకల్పం ఉంటుంది. ఏం చెప్పుకోవాలట? మహాదేవ దయాసింధో శ్రావణే మాస్యుష్య సహం ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురుమే ప్రభో అని చెప్పుకోవాలి. ఈ శ్రావణ మాసంలో ప్రాతకాలంలో నేను స్నానం చేస్తున్నాను, నాకు విఘ్నాలు రాకుండా చెయ్యి ప్రభు అని. ఈ మాస మాహాత్యం ఆలోచిస్తే ఈ స్నానం అయిన తర్వాత శంకరుణ్ణి విధి విధానాలతోటి షోడశోపచారాలతోటి పూజించి ఈ శ్రావణ మాస కథలని భక్తి శ్రద్ధలతో వినాలి. ఈ శ్రావణ మాస కథల మాహాత్యాన్ని వర్ణించి చెప్పడం ఎవరి తరం కాదు వాస్తవానికి. కానీ ఆ చెప్పేటటువంటి మహాత్ముడి యొక్క ముఖతగా వినాలి. ఈ మాసంలో చేసే వ్రతము, స్నానము, కథాశ్రవణము వీటి ఫలితాల వల్ల గొడ్రాలు అయినప్పటికీ కూడా తప్పకుండా సుందరమైనటువంటి పుత్రుణ్ణి పొందగలుగుతుంది. అదే విద్యార్థులైతే విద్యను పొందుతారు. బలం కావాలి అనుకున్న వాళ్ళు బలాన్ని పొందుతారు. ధనం కావాలి అనుకున్న వాళ్ళు ధనాన్ని పొందుతారు. పెళ్లి కావాలి, భార్య కావాలి అనుకునే వాళ్ళు ఉత్తమమైనటువంటి భార్యను పొందుతారు. రోగాలతో రుష్టులతో బాధపడేవాళ్ళు ఆరోగ్యం పొందుతారు. బంధింపబడ్డ వాళ్ళు జైల్లో పెట్టినా ఎట్లా వాళ్ళు కారాగారం నుంచి బంధ విముక్తులు అవుతారు. ఈ మాసంలో వ్రతాచరణ చేసే వాళ్ళకి మొట్టమొదట వచ్చేది ఏమిటి అంటే ధర్మాచరణంలో అనురాగం ఏర్పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరెవరు ఏవేవి కోరుకుంటారో అవన్నీ పొందుతారు. మరణానంతరం కైలాసానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ కైలాసంలో నా సాన్నిధ్యంలో ఆనందాన్ని పొందుతారయ్యా సనత్ కుమారా అని పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. అట్లాగే ఈ శ్రావణ మాస మాహాత్య కథను చెప్పిన వాళ్ళని వస్త్రభూషణాలతోటి గౌరవించాలి. ఎవరైతే ఈ చెప్పినటువంటి వక్తను సంతోషపెడతారో వాళ్ళు సాక్షాత్తు శంకరుణ్ణి సంతోషపెట్టినట్లే అంటున్నాడు శివుడు. కాబట్టి వక్తని వాళ్ళ యొక్క శక్త్యానుసారం గౌరవించాలి. ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ మాస మహత్యాన్ని చదువుతారో లేదా వినిపిస్తారో లేదా శ్రవణం చేస్తారో వాళ్ళందరూ కూడా అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని పొందగలుగుతారు. శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వరుడికి సనత్ కుమారుడికి సంవాద రూపంగా ఉన్నటువంటి ఈ శ్రావణ మాస మాహాత్యంలో మనం 27వ అధ్యాయాన్ని ఈరోజు చెప్పుకున్నాం. అది కూడా సంక్రమణ కాలంలో, ముఖ్యంగా కర్కాటక సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించే కాలంలో ఏ నదులకు రజస్వల కాలం, వాటి పరిహారాలు, అలాగే ఆ సమయంలో చేయవలసినటువంటి దానాలు,
ఇవన్నీ కూడా మనం యథాశక్తి చెప్పుకోగలిగాం. ఈ విన్నటువంటి మీ అందరికీ అవ్యాజ కరుణామూర్తి ఆశుతోషుడు బోళాశంకరుడు సర్వ విధాల అనుగ్రహించి మనందరినీ చల్లగా కాపాడుగాక అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు కనీసం మరొక 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. అంశం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ కామెంట్ కూడా పెట్టండి. కనీసం 10 మందికి ఈ వీడియోని పంచే ప్రయత్నం చేయండి. దానివల్ల ఎంతో వ్యయప్రయాసలకు కోర్చి ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేస్తున్నటువంటి ఛానల్ అధినేత శ్రీ అక్కునూరి సీతారామ్మోహన్ రావు గారికి కూడా మనం కొంత చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాం అని మీతో వినమ్రంగా నేను మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.